దక్షిణ భారతదేశ హృదయంలో 16వ శతాబ్దంలో ఒక మహారాజు ఉద్భవించి విజయనగర సామ్రాజ్యాన్ని కీర్తిశేఖరాలకు చేర్చాడు. ఆయనే శ్రీకృష్ణదేవరాయలు. 1471లో జన్మించిన కృష్ణదేవరాయలు 1709లో సింహాసనం అధిరోహించారు. వ్యూహశాస్త్రంలో నిపుణుడిగా, ఖడ్గసిపాయిగా ప్రఖ్యాతి పొందారు. నోబుల్స్ కౌలు, విదేశీయుల మధ్య ఘనంగా జరిగిన పట్టాభిషేకంతో ఒక సువర్ణయుగం ఆరంభమైంది. బహమని, ఒడిశా గజపతులపై విజయాలు సాధించి తన సామ్రాజ్యాన్ని విస్తృతం చేశారు. ఆయన తాను కవివే కాక అష్టదిగ్గజాలను ఆదరించిన మహాపాత్రుడు. హంపిలో ఆయనే నిర్మించిన దేవాలయాలు, గోపురాలు ఇప్పటికీ ఆయన మహిమను వెల్లడిస్తాయి. పోర్చుగల్, పర్షియా వంటి దేశాల వాణిజ్యులకు ఆహ్వానం పలికి మసాలాలు, వజ్రాలు, గుర్రాల పరస్పర మార్పిడి జరిగింది. 1729లో ఆయన పరమపదించారు. కానీ నేటికి ప్రజల మనసులో ఆయన చక్రవర్తిగా నిలిచారు. ఇతిహాసాన్ని గర్జించిన విజయనగర సింహం శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం కాదు, ప్రజల గుండెల్లో జీవించిన రాజు.